హలో సార్, చెప్పండి సార్. ఏంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటున్నారు, వైఎస్ఆర్సీపీ మునిగిపోతుంది తగలబడిపోతుంది అంటున్నారు, భారతీ రెడ్డి ఏదో వేరే కొత్త ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. ఏంటండి దీని మీద ఏం చెప్తారు మీరు? సార్, ఆల్రెడీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసేసాడు వైసీపీకి. విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన పండు ముసలోడు కాబట్టి ఈ టైంలో ఏమన్నా రాజీనామా చేస్తే ఆయన ఎప్పటికీ ఏటూనే, పార్టీలోనూ ఆయన చేసిన అరాచకాల్లోనూ రెండిట్లోనూ ఏటూ అందరికీ తెలిసిందే, విదితమే. ఈ రోజు ఇప్పుడు పొండు ముసలోడు కదా అని చెప్పి మొన్న ఈ మధ్య ఆఖరికి పేరు నాని కూడా ఆయన కాళ్ళపైన పడి నమస్కారం చేసేంత పని చేశాడు కదా సార్, చంద్రబాబు గారి కాళ్ళపైన పడి. బాబు గారు విఘ్నులు, చాలా మంచోడు, అది ఇది అని చెప్పి. అదే మాదిరా ఈయన ఈ రోజున రాజీనామా చేస్తే అటువంటి ఏది సెన్సిటివ్గా ఫీల్ అవుతారు కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు అని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే సార్, ఈ రాజీనామా ఏదో ఒక 8 నెలల ముందు 9 నెలల ముందు చేయొచ్చు కదా. అవును, ఈ లోపు పిచ్చి ప్రేలాపాలు వెళ్ళడం ఎందుకో, ట్విట్టర్ వేదికగా కావచ్చు, బయటికి కావచ్చు, ఇవన్నీ మనం చూసినట్లయితే ఆయన చేయని దోపిడీ కాదు. అంతకుముందు ఆవిడెవరో సార్ పొండు ముసలోనికి నేను పోయి సేద్యం చేసుకుంటాను, ఇంక నా వల్ల కాదు అని చెప్పినాడు కదా. ఈ వయసులో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలతో, ఒక దళిత మహిళతో వాళ్ళ భర్త అక్కడెక్కడో ఉండగా, విదేశాల్లో ఉండగా చెరబట్టినోడు సార్ ఈ విజయసాయి రెడ్డి. ఇతన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకు వదులుతానైతే నేనైతే అనుకోను. అదేవిధంగా సార్, ప్రతి విషయంలోనూ ఏటు ఇప్పుడు విజయసాయి రెడ్డిని వదిలేస్తే మీరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని వదిలేసినట్టే, అవునా కదా? నాయన నా వయసు అయిపోయింది అదే ఇది అని చెప్పి ఈరోజు వదిలే ప్రసక్తే ఉండదు. కానీ నేను అనుకుంటాను ఏంటంటే సార్, విజయసాయి రెడ్డి మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఈరోజు నేను వ్యవసాయం చేసుకుంటాను చెప్తున్నాడు కదా, ఒక్క నెల రోజులు వ్యవసాయ టైం పెట్టుకోండి సార్, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఈయన బీజేపీ కండువాన్ని వేసుకోకుండానే ఆల్మోస్ట్ బీజేపీకి అయితే పనిచేస్తాడు అని విశ్వసనీయ సమాచారం, నాకు అందిన సమాచారం. ఎందుకంటే ఒక టీవీ ఛానల్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు, అదేవిధంగా ఒక పేపర్ నడపడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు అది ఈ యొక్క ప్రతి చోట అవినీతి జరిగి అనేది వెలికి తీస్తూనే ఉన్నారు కదా సార్ వీళ్ళు చేసిన అవినీతి. దాన్ని డైవర్షన్లో భాగంగా ఆయనే చెప్పినాడు కదా, 40 ఏళ్ళ నుంచి నేను వైఎస్ఆర్ కుటుంబాన్ని కాపాడుకుంటాను వస్తున్నాను, మేమంతా ఒక కుటుంబ సభ్యులు అని. ప్రతి అవినీతి ఆయన చేతల్లో ఉన్నది. మీరు చూసినట్లయితే కనీసం ఒక పాజిటివ్ నోట్గా సాక్షిలో విజయసాయి రెడ్డి పైన నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటు కూడా రాలా. మీరు చూడండి. ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అర్థం ఇదే. అధినేత, సాక్షి అధినేత ఎవరైతే ఉన్నారో ఇవాళ మహిళ, ఆవిడ వైసీపీకి రాజీనామా చేయనున్నది. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. ఇంకెవరు సార్ సాక్షి అధినేత ఎవరు చెప్పండి? ఆవిడ రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాషాయి కండువాలు పెంచేదానికి సన్నద్ధంగా ఉన్నారు వీళ్ళు. ఇంకా అదేది కుర్తిలో పడిన ఎలుక మాదిర జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో ఆయనకు దిక్కుదోచిన స్థితిలో అయితే ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తగలబడిపోయింది ఆల్రెడీ. అంతా అసలు జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని, విజయసాయి రెడ్డిని మొత్తం ముగ్గురిని లోపలేస్తారు అనేది పూర్తి సమాచారం మనకు అందుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీ కండువా తీసేసి బీజేపీ కండువా వేసుకోకుండా బీజేపీకి పనిచేసే పరిస్థితి కూడా కనపడట్లేదు సార్. అక్కడ మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే వచ్చారు. కాకుంటే సమయాభావం వల్ల కొద్ది రోజులు లేట్ అయింది కావాలి పనిష్మెంట్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సార్, అక్కడ ఏకనాథ్ షిండే గారు ఉన్నారు కదా ఈ మహారాష్ట్రలో, ఏ విధంగా అయితే శివసేన చీలిపోయిందో జగన్మోహన్ రెడ్డి పాటుకొచ్చి బీజేపీలో జాయిన్ అయినాడా సరే లేకుండా ఉంటే అదే గతి అక్కడ పట్టున్నారు సార్. 6 మంది ఎమ్మెల్యేలు ఒక 10 రోజుల్లోపు పక్కదారులు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీలో జాయిన్ చేసుకోవడానికి కూడా అమిత్ షా సిద్ధంగా లేరని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి మొత్తం లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న దోపిడీని మొత్తం సమాచారం మొత్తం అమిత్ షా దగ్గర ఉంది ఇప్పుడు సార్. అమిత్ షా గారి దగ్గర ఉన్నది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్, అయితే ఇన్ని రోజులు ఆయన పైన కేసు పడుకుంటా ఎందుకు ఉన్నది? ఈ పాపం ఆయన మహాభారతంలో ఉన్నది కదా సార్, ఆయన కృష్ణుడితో విరుద్ధంగా పెట్టుకుంటారు కదా, ఆయన పేరు గుర్తు రావట్లేదే, 100 తప్పులు చేస్తాడు కదా ఒక ఆయన. ఆ 100వ తప్పు కాడ తల దిగిపడిపోతుంది. 100వ తప్పు కాడ తల దిగిపడిపోతుంది సార్ ఆయనది, శిశుపాలుడు. అదే మాదిర వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ప్రూఫ్లతో సహా లాగడానికి వెయిట్ చేస్తున్నారు. అటు టీడీపీ లేదా జనసేన వీళ్ళని చేర్చుకోవడానికి రెడీగా లేదు. ఆల్రెడీ ఒక ఖర్చు అయితే వేసేసినాడు. పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడు, నా చిరకాల స్నేహితుడు, వాళ్ళ 9 వయసు ఉంటుంది, కళ్యాణ్ గారు 9 వయసు ఉంటుంది విజయసాయి రెడ్డికి. ఆయనతో నాకు స్నేహం ఏందో నాకు అర్థం కాల. ఏమీ లేదు ఆ మాట పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటి ఇచ్చేస్తాడు ఈయనకి. అదే కదా సార్, అంత బుద్ధుండేవాడైతే గతంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి మాట్లాడినప్పుడైనా
లేదా ఇంకొక విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని అంత జుబ్సాకరంగా పార్టీ వాళ్ళు ఆ మాదిరి అంటావు నాయని సిగ్గు మానం ఉంటే ఆ రోజు రాజీనామా చేసినాల్సింది. నిజంగా చెప్తున్నా. అవును, జనసేన పైన కళ్యాణ్ గారి పైన అంత ప్రేమ ఉంటే ఈ రోజు ఇంకా చేతగాక నెక్స్ట్ 20-25 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఒక ఇటుకురాయి ఒక ఇసుక రేణు కూడా కదిలించలేరని ఈయనకు అర్థమైపోయి ఇంకెందుకురా స్వామి అని తడుగుడ్డ వేసుకొని కప్పుకొని పడుకుందామని అయితే ఈయన అనుకుంటున్నాడని నాకైతే అర్థమవుతుంది సార్. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోయే అవకాశం ఉంది అంటారు. భారతిరెడ్డి సాక్షి చైర్మన్ బీజేపీలోకి వెళ్ళిపోతారు. అక్షరాల నేను చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ మాత్రలు డోసేజ్ ఎక్కువయ్యేమో 2 నెలల్లో 3 నెలల్లో ప్రభుత్వంలోకి వచ్చేస్తా ఉన్నాడు కదా. అవును, అది ఆ ధైర్యం ఏంటంటే A2 అయినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చూసుకొని, ఎందుకంటే సెంట్రల్లో లాబింగ్ కింగ్ ఈయన విజయసాయిరెడ్డి, ఏ మాటగా మాట చెప్పుకోవాలా. కానీ అవన్నీ ఫలించలేకే కదా ఇవాళ రాజీనామా చేస్తారు. ఇంకా అధికారంలోకి వచ్చే ప్రసక్తి ఎక్కడ ఉంది? యూకేకి పోయినాడు డబ్బులు సంపాదించుకొని, డబ్బులు రాబట్టుకొని ఏదేదో చేద్దామని చెప్పి ఆడికి పోయినాక ఇప్పుడు ఉన్నట్టు నా బీపీ సాయంత్రానికి ఉండదు కదా సార్. వాస్తవంగా ఎవరిదైనా ఏ మనిషికైనా మన కండిషన్స్ బట్టి లో అండ్ అప్ అని అవుతూ ఉంటాయి. అదేవిధంగా లోకేష్ బాబు అక్కడ పోయి విదేశీ పెట్టుబడులు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. MOUలు అవుతూ ఉన్నాయి. ఈ కాగ్నిజెంట్ CEO కూడా ట్విట్టర్ వేదికగా హ్యాడ్ ఏ వండర్ఫుల్ టైం విత్ యూ నారా లోకేష్ గారు అని ట్వీట్లు చేస్తున్నారు. ఇంకా ఏ కోవన వీళ్ళు విష ప్రచారాలు చేయనా కూడా వీళ్ళ దగ్గర ఏ సీను లేదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా మొత్తం అంతా తీగ ఆగేశారని, మొత్తం భారతిరెడ్డికి చుట్టుకుంటుందని అదొక సమాచారం అంటుంది మనకి. సార్ జగన్మోహన్ రెడ్డి బొక్కలే పోవాలంటే తోడు కోసం 4-5 మందిని తోడుకోపోతాడు. ముందు ముఖ్యంగా ఉండింది విజయసాయిరెడ్డి. ఓకే, తర్వాత ఇంకా వాళ్ళ బాబాయి వీళ్ళు ఉన్నారులేండి, పేర్లన్నీ అప్రస్తుతము. కానీ అది ఎట్ట జరిగిందో కాల మహిమ ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిలోనూ వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్ అయిపోయింది. గత 5 ఏళ్లలో ఆయనకు టైం లేకుండా పబ్జీలు ఆడుకుంటా ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆ టైంలో ఇన్వాల్వ్ అయిపోయి మీరు చూసినట్లయితే విజయసాయిరెడ్డి ఆ రోజు వివేకానంద రెడ్డి చచ్చిపోయినప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయినాడు అది ఇది చెప్పాడు కదా. ప్రతి దాంట్లోనూ లాగుతారు సార్. అదే కావచ్చు మొన్న 700 కోట్ల రూపాయలు జరిగింది సార్ స్కాము ఆ టీవీ నటి. అట్టాడు దాంట్లో కావచ్చు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడ కడపలో 56 ఎకరాల దాకా ప్రభుత్వ ల్యాండ్ను కబ్జా చేసి భవనం కట్టుకోవడం కావచ్చు. ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేక భారతి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విజయసాయిరెడ్డికి అంతుంటే అంతకంటే నేను 2 ఆకులు ఎక్కువ చదివానని చెప్పి భారతిరెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ గ్యాప్ లో జగన్మోహన్ రెడ్డిని అయితే ఒప్పిస్తుందని నేనైతే అనుకున్నా సార్. బీజేపీలోకి వెళ్ళడానికి ఆవిడ సిద్ధపడినా కానీ బీజేపీ తీసుకుంటుందా అండి? సార్ ఇది ఓళ్ళు మంచి వీళ్ళు చెడ్డ అనేది కాదు సార్. వాస్తవంగా మన భారతదేశం తయారైంది రాజకీయం. జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటారు. అయ్యా నెక్స్ట్ 10 ఏళ్ళు నువ్వు సైలెంట్గా ఉండు, చెక్క బొమ్మ కావాలంటే మళ్ళీ ఆ 10 ఏళ్ళ తర్వాత ఆడుకోవచ్చు. ఈ లోపు నువ్వు కేంద్ర మంత్రి చేస్తాను, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో ప్రశాంతంగా, ఆ కేసులు ఉంటే వాయిదాల్లో జరుగుతూ ఉంటాయి అనే డీల్కి అయితే వస్తారని మనకైతే అందుతున్న సమాచారం ఇవాళ. వస్తారని కానీ అమిత్ షా గారు అంటే ఏంటంటే దోచుకున్న 15 లక్షల కోట్లు విజయసాయి రెడ్డి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడంట. ఓకే, 15 లక్షల కోట్లు సరెండర్ చేస్తే గానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారంట. గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయమన్నారంటే 15 లక్షల కోట్లు. ఓహో, ఇదొక్క స్మిర్పో. విజయసాయి రెడ్డి మొత్తం ఇన్ఫర్మేషన్ అప్రూవర్ గా మారిపోయాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి దోచుకున్న దోపిడీ, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్ని బయట పెట్టాడు అమిత్ షా గారి దగ్గర. సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో హత్య అక్షరాల తల పైన గొడ్డలతో నరికినటువంటి ఒక ఆయన బయట ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? గొడ్డలతో నరికిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి నరికినాడు కూడా మనకు తెలియదు. వాళ్ళకి దస్తగిరి అనే ఆయన నరికినాడు కదా. దస్తగిరి అనే అతను డ్రైవరు నరికినాడు. ఆయన ఈరోజు అప్రూవర్గా మారి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. అంటే అందరికి అర్థమయ్యే రీతిలో అప్రూవర్ అనే వెసులుబాటు గురించి నేను చెప్తున్నాను. ఇదే మాదిరా అయ్యా జగనన్న నీకంటే వయసు ఉన్నది, నువ్వు 10-12 ఏళ్ళు జైల్లో ఉన్నా నీకేం కాదు, నా వయసు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదురా స్వామి అని విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారుతున్నాడు. అది సార్. సో ఇంతటితో తగలబడిపోయినట్టు వైఎస్ఆర్సీపీ అక్షరాల లే సార్. వైసీపీ క్యాడర్ భారతిరెడ్డి వైసీపీ క్యాడర్కి మనం ముందుగానే అప్రమత్తం చేస్తున్నాం పాపం వైసీ క్యాడర్కి. ఎందుకంటే గత 5 ఏళ్ళలో కూడా వాళ్ళు ఇబ్బందులు పడినారు. టాప్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయ్ కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, పెద్దోళ్ళే బాగుపడినారు. కానీ వైసీపీ క్యాడర్ బాగుపడలేదు. వాళ్ళకి అయితే టీడీపీనా జనసేననా లేదా కాషాయ కండు వాళ్ళనా ఏదో మీకు తోచిన కాడ ఈలోపే ముందు ఇంటర్వ్యూ పోమని నేనైతే చెప్తున్నా. లేట్గా పోతే మళ్ళీ వెసులుబాట్లు తక్కువ ఉంటాయి.
మరి 2 నెలల్లో ముఖ్యమంత్రి అవుతానని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ దాడి తట్టుకోలేక కదా సార్ పాపం ఆయన విజయసాయి రెడ్డి ఈ టైంలో రాజీనామా చేసిపోయింది. దాడి పోలీసు వాళ్ళ పైన, ఈ ప్రభుత్వం పైన కాదు. అక్షరాల దాడి అంతా జరిగింది ఆయన దగ్గర క్యాడర్ ఎవరైతే ఉంటారో అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, ఇంకా ధనంజయ రెడ్డి, ఇట్లాంటి ట్రోళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా ఆయన వెంట నడవాల్సిందే. ఉన్నారు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కూడా రెడ్డి, రామచంద్రారెడ్డి. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు టోకన్ నెంబర్ ఎంత తీసుకుందామా, 7, 6, 3, 4 అని. ఆల్రెడీ 2 టోకన్లు అంటూ అయిపోయినాయి, 2 టోకన్లు చెకప్లు అయిపోయినాయి. లేకుంటే రాజ్యసభ స్థానాలు వదులుకోవడం సార్, వాళ్ళకి ఇంకా టైం ఉంది కదా. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే వైసీపీ కలాస్. ఇంకా వైసీపీ కలాస్. నేను క్యాడర్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత త్వరగా లాబింగ్లో ఇంకొకటో చేసుకొని టీడీపీనా, జనసేన, బీజేపీనా ఎంటర్ అయిపోతే అక్కడ లోకల్గా ఎంపీపీ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో, ఈవెన్ ఎమ్మెల్యే స్థాయి గానో, లేదా చిన్న కాంట్రాక్ట్లో ఏవైనా దక్కుతాయి. ఎంత త్వరగా ఎంటర్ అయితే అంత మేలు. ఆలోచిస్తే ఆశాభంగం కలుగుతుంది. ఓకే అండి, ధన్యవాదాలండి. మంచి విషయాలు చర్చించాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి.